नमस्कार, मी सौ मयुरी नरावार। ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। तेलंगणातील सिंचन प्रकल्पाच्या प्रगतीवर मुख्यमंत्री रेवंत रेड्डी यांचा विशेष भर। सिंचन विभागाच्या वरिष्ठ अधिकाऱ्यांसोबत प्रकल्पाच्या प्रगतीवर मुख्यमंत्र्यांची चर्चा। शेतकऱ्यांनी अधिक उत्पादन घ्यावे असे म्हणणारे कलेक्टर। कृषी संशोधन आणि विस्तार सल्ला समितीच्या बैठकीला हजेरी। पुढच्या महिन्याच्या 4 तारखेपासून पोलीस विभागाच्या वतीने समर कॅम्प। विद्यार्थ्यांनी त्यांचा सदुपयोग करावा असे SP यांचे आवाहन। परीक्षेत अनुत्तीर्ण झालेल्या विद्यार्थ्यांनी निराश होऊ नये असे म्हणणारे निर्मल कलेक्टर। सोफीनगर KGBV मधील विद्यार्थ्यांच्या विशेष शिबिराला भावेश मिश्रा यांची भेट। आदिलाबाद शहरामध्ये अग्नितांडव। शॉर्ट सर्किटमुळे 4 दुचाकी जाळून खाक। आजच्या सविस्तर बातम्या। तेलंगणातील सिंचन प्रकल्पाच्या प्रगतीवर मुख्यमंत्री रेवंत रेड्डी यांनी विशेष लक्ष केंद्रित केलेले आहे। आज चेन्नारेड्डी मानव संसाधन विकास केंद्रामध्ये सिंचन विभागाच्या वरिष्ठ अधिकाऱ्यांसोबत मुख्यमंत्री समीक्षा बैठक घेतली। तर या राज्यातील प्रलंबित प्रकल्प विशेषतः तुम्मडीहट्टी आणि अलाइनमेंटची निवड आणि मेडीगड्डा बॅरेजच्या दुरुस्ती कामावर चर्चा होणार आहे। SLBCच्या या चॅनेलच्या कामाच्या पुनर्बांधणी ही महत्त्वाचे निर्णय घेण्याची शक्यता आहे। भूसंपादन आणि कर्ज संकल्पाचे हे यासारखे अडथळे दूर करून प्रकल्पांना देणे हे हा समीक्षा बैठकीचा मुख्य उद्देश आहे असे सांगण्यात आले। आदिलाबाद जिल्ह्यामध्ये शेतकरी मुख्यतः पावसावर अवलंबून पीक घेतात असे जिल्हा कलेक्टर राजश्री शहा म्हणाले। मंगळवारी शहरातील ZP मीटिंग हॉलमध्ये झालेल्या उत्तर तेलंगणा मंडळ कृषी संशोधन आणि विस्तार सल्ला समितीच्या बैठकीला ते उपस्थित राहिले। जिल्ह्यामध्ये अनेक प्रकारची पिके घेतली जातात। शेतकऱ्यांनी शास्त्रज्ञांच्या सल्ल्यानुसार अधिक उत्पादन घ्यावे असे त्यांनीही सांगितले। जयशंकर कृषी विद्यापीठाचे संशोधन संचालक डॉक्टर M बालराज आणि विस्तार संचालक डॉक्टर या कादरी यांनी पॉवर पॉइंट प्रेझेंटेशनद्वारे पिकांमध्ये घ्यायच्या पीक संरक्षणाबाबत शेतकऱ्यांना माहिती दिली। నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్ ముందు పరిస్థితి వస్తున్నది। అందుకని ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎరువులు మొట్టమొదటి తెప్పించి ఆ రకంగా రైతులకు అందించే విధంగా ప్రయత్నం చేయాలని రెండో విషయం। మూడో విషయం, వాస్తవంగా జిల్లాలో నీటి వనరులకు సంబంధించినటువంటి భూమి తక్కువ ఉంది ఇప్పుడే కాబట్టి ఈ ప్రాజెక్టు ఏదైతే నిర్మాణం చేసిందో ఈ ప్రాజెక్టులలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సాధనాల 24,000 ఎకరాలు నీళ్ళు ఇస్తారు, కానీ 6-7 వేల ఎకరాలు వస్తున్నది। ఇప్పుడు మక్కడివాడు ప్రాజెక్ట్ ఉన్నది 2-3 వేల ఎకరాలకి వస్తున్నది। Zonal Research and Extension Advisory Council meeting Northern Telangana Zone 10 జిల్లాది మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో పెట్టడం జరిగింది। ఆదిలాబాద్ జిల్లాలో బేసికల్ గా ఎక్కువగా రెయిన్ ఫెడ్ క్రాప్ ఉంటాయి। ఇక్కడ రైతులు చాలా పంటలు వేస్తారు, ఒక సింగిల్ క్రాపింగ్ ఉండకపోవచ్చు। ఎందుకంటే మన ఇప్పుడు యాసంగిలో చూస్తే కూడా కాటన్ కానీ, సోయాబీన్ కానీ, రెడ్ గ్రామ్ కానీ, తర్వాత మేజ్ కానీ, జ్వార్ కానీ, తర్వాత మేజ్ కానీ, అవి అన్ని క్రాప్స్ ఉంటాయి। బేసికల్ గా వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి। కొన్ని జిల్లాలో చూస్తే అంటే మోనోక్రాపింగ్ సిస్టమ్ లోనే వెళ్తారు, ఓన్లీ ప్యాడీ క్రాప్స్ మాత్రమే ఉంటాయి। కానీ మన దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే రైతులు చాలా ప్రయోజనం చేస్తున్నారు। మరి సీసమే క్రాప్ ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ ఇప్పుడు
ఇప్పుడు డ్రిబ్లింగ్ కానీ తర్వాత పెస్టిసైడ్స్ అవి కూడా స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుంది. మన దగ్గర కేఆర్కే ద్వారా, కేవీకే ద్వారా, తర్వాత ఏఆర్ఎస్ ద్వారా, తర్వాత హెచ్ఆర్ఎస్ ద్వారా కూడా చాలా రకాలు ఇట్లా ప్రయోజనాలు కూడా చేయడం జరుగుతుంది. పెట్టి మళ్ళీ అప్పటిది కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో ఆ డిస్కషన్స్ పరంగా మళ్ళీ ఏం సొల్యూషన్స్ తీసుకొని రావడం జరిగింది. దాని రూపంలో కూడా ఈరోజు చర్చ అవుతాయి. దీంతో పాటు ఈరోజు కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో, ఏవైతే సూచనా సలహాలు ఉన్నాయో దాంట్లో కూడా రైతులతో కూడా ఏవైతే సూచనా సలహాలు ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేసి మళ్ళీ దాని ప్రకారం కూడా యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అది చేసి మళ్ళీ రైతులకి ఏవైతే మార్గాలు ఉన్నాయో, ఏవైతే సూచనలు ఉన్నాయో అవి కూడా అందజేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి కూడా కొంత ఏవైతే అమౌంట్ ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో కూడా ఇవ్వడం జరిగింది. లేదు ఆవు సందర్భంగా ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మళ్ళీ రైతులకి ఇస్తూ మళ్ళీ దాని ద్వారానే ऑर्गॅनिक फार्मिंग ఇంకా కూడా అవేర్నెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. इंटरमेट परीक्षेमध्ये अनुत्तीर्ण झालेल्या विद्यार्थ्यांनी कोणत्याही परिस्थितीत निराश होऊ नये असे निर्मल जिल्हा कलेक्टर भावेश मिश्रा म्हणाले. मंगळवारी सोफीनगर KGBV मध्ये इंटर परीक्षेत अनुत्तीर्ण झालेल्या विद्यार्थ्यांसाठी आयोजित विशेष शिबिराला जिल्हा कलेक्टरांनी भेट दिली. यावेळी विद्यार्थ्यांशी बोलताना परीक्षेत उत्तीर्ण होणे हे जीवनाचा शेवटचा नसून तर भीती सोडून आत्मविश्वासाने पुढे जावे असे सुचवले. उपलब्ध वेळेचा सदुपयोग करून परीक्षेत उत्तीर्ण व्हावे असेही म्हणण्यात आले. विशेषतः मुलींनी उच्च शिक्षण घेऊन समाजातील रोजगार आणि उपजीविकेच्या संधीचा लाभ घ्यावा असे सांगून प्रोत्साहन दिले. టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి మనం బార్టర్ సిస్టమ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసేవాళ్ళం. సో దాన్ని మనం బార్టర్ సిస్టమ్ అంటాం. సింపుల్ ఇప్పుడు మీకు తెలుగులో అర్థం అయిపోయిన తర్వాత దీన్ని ఇంగ్లీష్లో బేసిక్ సెంటెన్సెస్లో మీరు రాయవచ్చు. అది ప్రాక్టీస్ చేయించండి. ఏ సబ్జెక్ట్లో మ్యాక్సిమం తెలియదు? సివిక్స్. ఈ మూడిట్లో మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఇంకా 12 రోజులకి ఉంది. 12 రోజులు కూడా ఎవరికి నాలెడ్జ్ ఇప్పటి వరకు రాకుండా సామాన్ ఎట్లా కొంటాను, సామాన్ ఎట్లా అమ్ముతాము, దీనికి మాత్రం మీరు రోల్ ప్లే క్లాస్ రూమ్లో చేపిస్తే పిల్లలకి అర్థమవుతుంది. ముందు తెలుగులో అర్థం రావాలి. తెలుగులో పూర్తిగా అర్థం అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్. ఒక మార్కెట్కి వెళ్ళి మనం ఏమేమి చూస్తాము, మార్కెట్కి వెళ్ళి మనం సామాన్ ఎట్లా కొంటాము, సామాన్ ఎట్లా అమ్ముతాము, దీనికి మాత్రం మీరు నెక్స్ట్ 15 18 37 ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్. 20 to 15 2 మార్క్స్ ఈచ్. ఇది నా ఫాస్ట్గా చేయవచ్చు. पोलीस तुमच्यासाठी या कार्यक्रमाचा भाग म्हणून 4 मे ते 30 मे पर्यंत मोफत समर कॅम्प आयोजित करणार असल्याचे आदिलाबाद जिल्हा SP अखिल महाजन यांनी सांगितले. मंगळवारी आपल्या कार्यालयात त्यांनी माध्यमांशी संवाद साधला. जिल्ह्यातील आदिलाबाद शहरामध्ये नारनूर, बोथ, इंद्रवेली आणि इच्चोडा केंद्रामध्ये समर कॅम्प आयोजित केले जाणार आहे. समर कॅम्पमध्ये सहभागी होऊ इच्छिणाऱ्या 2री ते 10वी पर्यंत शिकणाऱ्या विद्यार्थ्यांनी संबंधित पोलीस ठाण्यांमध्ये नोंदणी करावी असे सुचवले. विविध खेळांमध्ये मुलांना प्रशिक्षण दिले जाणार असल्याचेही त्यांनी सांगितले. బోత్ పోలీస్ స్టేషన్లో మార్నింగ్ 6 to 7 మే 4th నుంచి మే 30th వరకు ఇది ఎవ్రీడే నడుస్తుంది ఎక్సెప్ట్ సండే. దీనిలో మనం యోగా, కరాటే అండ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, వాలీబాల్ అండ్ కబడ్డీ ఇట్లయినా వీళ్ళకి నేర్పిస్తాము. ఆదిలాబాద్ AR హెడ్ క్వార్టర్స్లో ఆర్చరీ కూడా మనం ఈసారి ఏర్పాటు చేశాము. ఆర్చరీ కూడా పిల్లలకి నేర్పిస్తాము. మెయిన్ ఉద్దేశం పిల్లలు పోలీస్కి దగ్గర ఉండాలి. పిల్లలకి దగ్గర ఉంటే వాళ్ళు అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు మంచి లైన్కి పోతారు, మళ్ళీ డిసిప్లిన్ వస్తుంది వాళ్ళకి. పరేడ్ కూడా కొంచెం 1-2 days వాళ్ళకి అది కూడా నేర్పించి కొంచెం డిసిప్లిన్ కూడా వాళ్ళ దాంట్లో ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఇది కాకుండా మనం AR హెడ్ క్వార్టర్లో అందరికీ లాస్ట్లో పిలిచి అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ ప్లస్ ఒక డాగ్ షో కూడా ఏర్పాటు చేస్తాము. ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ రావాలి కోరుకుంటున్నాం. मुलांचे संरक्षण आणि त्यांचे उज्ज्वल भविष्य हे राखणे समाजातील प्रत्येकाची जबाबदारी आहे असे जिल्हा कलेक्टर राजश्री शहा यांनी स्पष्ट केले. मंगळवारी जिल्हा महिला, बाल, दिव्यांग आणि ज्येष्ठ नागरिक कल्याण विभागाच्या वतीने सामाजिक कल्याण गुरुकुल विद्यालयामध्ये या योजनेचा 99 दिवसाच्या ॲक्शन प्लॅनचा भाग म्हणून किशोरवयीन या
गर्भधारणा प्रतिबंधन, पळून जाणे आणि अंमली पदार्थ प्रतिबंधन यावर आयोजित जनजागृती परिषदेला ते उपस्थित राहिले. तरुणांनी अंमली पदार्थापासून दूर शिक्षणाजवळ राहून उच्च शिखरे गाठावी असे ते आवाहन केले. अंमली पदार्थ पुरवणाऱ्यांवर कठोर कारवाई करावी असेही जिल्हा यांनी अधिकाऱ्यांना निर्देश दिले. किशोरवयीन गर्भवतींना बालविवाहामुळे मुलींचे आरोग्य आणि भविष्य धोक्यात येते अशा अनिष्ट प्रकाराबाबत ग्रामस्तरावर व्यापक जनजागृती करावी असेही म्हणाले. विद्यार्थी प्रेमसंबंध, कायदेशीर अडचणी अडवू नये म्हणून शाळांमध्ये विशेष समुपदेशन केंद्र उभारावी असे सुचवले. अडचणीमध्ये असलेल्या मुलींसाठी 24 तास उपलब्ध असलेले 1098 चाइल्ड हेल्पलाईनचा वापर करावा असेही आवाहन केले. त्यानंतर इंटरमीडिएट परीक्षेमध्ये उत्कृष्ट निकाल मिळवलेल्या या विद्यार्थ्यांना कलेक्टर यांनी शाल देऊन गौरव केला. आदिलाबाद शहरामध्ये अग्नितांडवाची घटना घडली. शहरातील खानापूर कॉलनीमध्ये शॉर्ट सर्किटमुळे दुचाकी वाहने जळून खाक झाली. खानापूर अक्सा या मशिदीजवळ झाडाखाली बाईक पार्क केल्या होत्या. मंगळवारी दुपारी एका बाईकमध्ये शॉर्ट सर्किट झाल्याने बाजूच्या दुचाकींनाही आग लागली. या घटनेमध्ये 4 दुचाकी पूर्णपणे जळून खाक झाल्या. स्थानिकांनी आग विझवण्याचा प्रयत्न केला तरीही त्यांना यश आलेले नाही. आपको तकलीफ रहमान। यहाँ पर हम मस्जिद अक्सा है ये, और इसके अतराफ में किराए से हम रहते हैं और 4-5 गाड़ियाँ यहाँ पर रखे हुए थे। उसमें से एक एर्टिगा है जो हमारे साले साहब की भी है, और अचानक आग लग गई जिसकी वजह से सारे गाड़ियाँ जल गए, जिसमें एक मेरी गाड़ी थी, हजरत की गाड़ी है और हमारे बहनवी की भी गाड़ी थी, और कार को भी थोड़ा सा नुकसान हुआ है। और वो किस तरह से लगा, शायद धूप की वजह से हुआ है, जिसकी वजह से पूरे गाड़ियाँ ये हो गई। 4 गाड़ी जले हैं, 5 कंप्लीट जल गए, एक आधी जली, टोटल 5 गाड़ी और एक एर्टिगा को भी पूरा साइड नुकसान होगा। धूप की वजह से वो स्पार्क हो गया। स्पार्क होते एक गाड़ी को लगने की वजह से पूरे साइड में रहने से पूरे गाड़ियों को अंदर फोन किए थे, मगर वहाँ से भी कोई रिस्पांस नहीं आया। कितने जने कॉल करे, कोई फोन नहीं उठा रहे। फिर हम यहाँ के काउंसलर साहब को भी फोन करे, उन्होंने भी फोन करे, तो अभी तक गाड़ी नहीं। हम लोग पूरे महल्ले वाले मिलके यहाँ पाइपा वैपा लगा के पूरे गाड़ियों को बुझा। लास्ट तक अभी तक भी नहीं आई, हम बुझा दिए, पुलिस वाले आए, पूरा इंक्वायरी कर लिए, मगर फायर इंजन वाले कोई अभी तक नहीं आए। निर्मल जिल्ह्यात नियमबाह्य पद्धतीने डिग्री परीक्षा केंद्रे सुरू केल्याचा आरोप एबीवीपी नेत्यांनी केला आहे. निर्मल जिल्ह्यातील अनेक सरकारी ज्युनियर कॉलेजमध्ये नियमबाह्य पद्धतीने डिग्री परीक्षा केंद्रे स्थापन केल्याबद्दल आम्ही तीव्र आक्षेप घेतो असल्याचे या इंदूर विभाग संयोजक शशिधर यांनी सांगितले. या संदर्भामध्ये जिल्हा कलेक्टरला निवेदनही देताना संबंधित अधिकाऱ्यांच्या वर्तनाचा सखोल चौकशी करावी अशी मागणी त्यांनी केली. कुबीर, सारंगपूर, लोकेश्वर आणि कुंटाला मंडळातील सरकारी ज्युनियर कॉलेजमध्ये डिग्री केंद्रे कोणाच्या आधारावर स्थापन केली आहे हे स्पष्ट करावे असे विचारले. यासाठी सरकार किंवा वरिष्ठ अधिकाऱ्यांची स्पष्ट परवानगी आहे का असा प्रश्नही त्यांनी उपस्थित केला. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఖానాపూర్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి వీళ్ళకి ఎండలే కారణమైతే మరి లక్ష్మణ్ చెందిన విద్యార్థులు గారా అనేసి ఏబీపీ అడుగుతూ ఉంది. కాబట్టి కేవలం 4 మండలాలకి ఈ విధంగా నిర్వహించడం సరైనది కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆ విద్యార్థులు మాత్రమే ఆ సెంటర్లకి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ సార్లు మాత్రమే అక్కడ డ్యూటీలు చేస్తున్నారు. అంటే దీనికి మాస్ కాపీయింగ్కి అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన విచారణ జరిపి అక్రమ సెంటర్లు పెట్టినటువంటి అధికారులపైన
వెంటనే చర్యలు తీసుకోవాలనేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతకి జై. कोमरंबी मासिपाबाद जिल्ह्यातील रेबेना मंडळातील गोलेती सिंगारेनी कॉलनीतील या वर्कर्स युनियनच्या वतीने 140वा मे मोठ्या उत्सवात साजरा करण्यात आला. गोलेती एरिया वर्कशॉप स्टोअर आणि VTC मधील महिला कर्मचाऱ्यांसाठी क्रीडा स्पर्धा आयोजित करण्यात आल्या. या कार्यक्रमाला मुख्य अतिथी म्हणून AITUC शाखा सचिव S तिरुपती आणि उपाध्यक्ष भैया मोगेली उपस्थित होते. क्रीडा स्पर्धेमध्ये विजेता महिला कर्मचाऱ्यांना वर्कशॉप DGM ज्ञानेश्वर आणि इंजिनियर श्रीनिवास यांच्या हस्ते बक्षिसे देण्यात आली. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. तेलंगणातील सिंचन प्रकल्पाच्या प्रगतीवर मुख्यमंत्री रेवंत रेड्डी यांचा विशेष भर. सिंचन विभागाच्या वरिष्ठ अधिकाऱ्यांसोबत प्रकल्पाच्या प्रगतीवर मुख्यमंत्र्यांची चर्चा. शेतकऱ्यांनी अधिक उत्पादन घ्यावे असे म्हणणारे कलेक्टर. कृषी संशोधन आणि विस्तार सल्ला समितीच्या बैठकीला हजेरी. पुढच्या महिन्याच्या 4 तारखेपासून पोलीस विभागाच्या वतीने समर कॅम्प. विद्यार्थ्यांनी त्यांचा सदुपयोग करावा असे SP यांचे आवाहन. परीक्षेत अनुत्तीर्ण झालेल्या विद्यार्थ्यांनी निराश होऊ नये असे म्हणणारे निर्मल कलेक्टर. सोफीनगर KGBV मधील विद्यार्थ्यांच्या विशेष शिबिराला भावेश मिश्रा यांची भेट. आदिलाबाद शहरामध्ये अग्नितांडव. शॉर्ट सर्किटमुळे 4 दुचाकी जाळून खाक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.